వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు జక్కంపూడి గణేష్ జన్మదిన వేడుకలు నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తగరం సోము ఆధ్వర్యంలో సంబరాలు అంబరన్నంటాయి. తమ అభిమాన నాయకుడి జన్మదిన వేడుకను పురస్కరించుకుని సోము ఆధ్వర్యంలో యువకులు భారీగా రక్తదానం చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్ సిబ్బంది రక్తాన్ని సేకరించారు. ఆనల వెంకటాప్పారావు రోడ్లోని జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా హాజరయ్యారు. తన తమ్ముడి పుట్టినరోజు సందర్భంగా జక్కంపూడి రాజా రక్తదానం చేసి యువకులందరికీ స్ఫూర్తిగా నిలిచారు. రక్తదానం చేసేందుకు వచ్చిన ప్రతి యువకునితో ఆయన మాట్లాడి అభినందన తెలిపారు. తన సోదరుడు జక్కంపూడి గణేష్ పుట్టినరోజు సందర్భంగా యువకులు భారీగా చేరుకుని రక్తదానం చేయడం చాలా సంతోషకరమని అన్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన తగరం సోమును ఆయన అభినందించారు. తమ్ముడు జక్కంపూడి గణేష్ పుట్టినరోజు సందర్భంగా చాలా మంది స్నేహితులు అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. సోము మా ఇంట్లో సొంత పిల్లోడే. పూర్వం నుంచి కూడా అంటే దాదాపు విద్యార్థి దశ రాజకీయాల నుంచి కూడా మా కుటుంబాన్ని అనుసరిస్తూ మాతో పాటే కేవలం అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం మాట కంటే కూడా కష్టకాలంలో ఉన్నటువంటి సందర్భాల్లో కూడా మాతో నిలిచాడు. ఈవేళ చక్కటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి దాదాపు ఇప్పటికే 50 మంది పైబడి రక్తదానం కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి డాక్టర్ వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ బ్లడ్ సెంటర్ తరఫున రక్తం అనేటువంటిది సహజంగా ఎవరు కూడా తయారు చేయగలిగేటటువంటిది కాదు. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి ఆదుకునే సందర్భంలో రక్తం అనేటువంటిది మరొకరు ఇవ్వాల్సిందే తప్పితే అది ఎక్కడి నుంచో పుట్టించగలిగేటటువంటిది కాదు. సో అటువంటి ఆపదలో ఉండేటటువంటి వాళ్ళని ఆదుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా చక్కటి కార్యక్రమాన్ని పెట్టినందుకు సోముని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ గణేష్కి దేవుడు ఆశీర్వాదం ఉండాలని, అన్ని రకాలుగాను కూడా ఆయురారోగ్యాలు కలగజేయాలని, రాజకీయంగా కూడా మరింత మంచి భవిష్యత్తు తనకున్నటువంటి లక్షణాలతోనే వస్తుంది. మనం ఆశించాల్సినటువంటి దానికంటే కూడా ఏదైతే తన స్నేహితులు ఎవరైనా తనను నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి తన తాలూకా ఆ కమిట్మెంటే రాజకీయంగా తను ఎదిగేటటువంటి దానికి దోహదపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందులో ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులుగా పార్టిసిపేట్ చేసినటువంటి నందెపు శ్రీనివాస్ గారు, అలాగే మా నల్ల అజయ్, వారికి కూడా అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు తగరం సోము. వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. ఈరోజు మా నాయకుడు, నా చిన్ననాటి స్నేహితుడు, నా ప్రాణమిత్రుడు అయినటువంటి జక్కంపూడి గణేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను కానీ, నా ఫ్రెండ్స్ స్నేహితులు, నాకు అన్నయ్యలు కానీ, తోబుట్టులు కానీ ఇక్కడ రక్తదాన శిబిరానికి వచ్చి పొద్దున్నుంచి రక్తదానం చేస్తూ ఉన్నారండి. చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్య ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకుని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో 2029 అయినా సరే ఖచ్చితంగా జగ్గముడి కుటుంబం నుంచి అందరూ చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇంకో 2 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా చూస్తారండి. అందులో నో డౌట్ అండి. అందులో అన్నయ్య మంచి స్థానానికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి దేవుళ్ళు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇంకొక విషయం ఏంటంటే ఏప్రిల్ నెల వస్తే మాకు వచ్చే ఇక్కడ 3-4 పండుగలు కలిసి వస్తాయండి. మాకు తప్పుగా అనుకోద్దు ఎవరు. ఫస్ట్ పండుగ జగ్గముడి గణేష్ గారి పుట్టినరోజు అండి. ఏప్రిల్ 5వ తారీఖున బాబు జగజ్జీవన్ గారిది. ఏప్రిల్ 14న మా అందరికీ బాగా మా యొక్క ఎస్సీ సామాజిక వర్గానికి బడుగు బలహీన ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారిది జయంతి కూడా 14న వచ్చింది. ఈ నెలలో పుట్టడం అనేది చాలా అదృష్టం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా అన్నయ్యకి భవిష్యత్తులో మరిన్ని మంచి నాయకుడిగా మరింత అవకాశం రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేసిన నా స్నేహితులకి, అలాగే నా ఇందాక వచ్చిన నాయకులకి, జగ్గముడి రాజా గారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సుమారుగా ఒక 100 మంది దాకా ఇచ్చారండి. ఇంకా వస్తున్నారండి. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయండి. ఈరోజు ఖచ్చితంగా దీన్ని ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా ఇంకా పెద్ద వాటికి తీసుకెళ్ళడానికి ఇంకా చాలా కృషి చేస్తారండి మా వాళ్ళు. ఖచ్చితంగా అండి. అందరికీ థ్యాంక్ యూ అండి.